వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఇజ్రాయిల్ హెజ్బుల్లా కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. ఒకసారి మనం మ్యాప్లో చూస్తే ఇది ఇజ్రాయిల్. అసలు ఇజ్రాయిల్తో ఫస్ట్ హమాస్, ఇజ్రాయిల్కి హమాస్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ నడిచింది. సో నేను ఆల్రెడీ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే హమాస్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. దీన్ని ఇజ్రాయిల్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేసింది. అండ్ గాజా స్ట్రిప్ ఇక్కడ ఉన్నది అండ్ వెస్ట్ బ్యాంక్, ఈ రెండింటిని కలిపి మనం ఈ 1 అండ్ ఈ 2 ఈ రెండింటిని కలిపి మనం పాలస్టైన్ అంటాం. ముఖ్యంగా పాలస్టైన్ ఇది ముస్లిమ్స్కి సంబంధించింది. ఓకే, మనకి ఈ ఇజ్రాయిల్లో యూదులు ఉంటారు, జూయిష్ పీపుల్ ఉంటారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది వీళ్ళకి. ఈ పాలస్టీన్ ఏవైతే ఈ 2 టెరిటరీస్ ఉన్నాయో గాజా అండ్ వెస్ట్ బ్యాంక్, ఇది మొత్తం కూడా వాళ్ళదే అంటుంది. అంటే జూయిష్ పీపుల్ది కాదు ఇది. ఈ ఇజ్రాయిల్ ల్యాండ్ కూడా మొత్తం పాలస్తీన్ అనే అంటుంది. అంటే ఇక్కడ ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్స్ మేజర్గా చెప్పుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది ఈ కాన్ఫ్లిక్ట్గా చెప్పుకోవచ్చు, అంటే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ జెరూసలేం అనేది దీనికి కేంద్ర బిందువుగా ఉంటుంది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే, సో మొత్తానికి ఇజ్రాయిల్కి అండ్ హమాస్కి స్టార్ట్ అయిన యుద్ధం అండ్ ఇజ్రాయిల్కి హెజ్బుల్లాగా మారింది. సో ఇవంతా కూడా ముస్లిం వరల్డ్ కిందకు వస్తాయి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. హమాస్ అనేది గాజా స్ట్రిప్లో, హెజ్బుల్లా ఇది లెబనాన్లోని సదరన్ రీజియన్లో మేజర్గా ఉంది, ఇంక్లూడింగ్ సదరన్ సిరియాలో కూడా. ఈ హెజ్బుల్లా అనేది షియా పీపుల్కి సంబంధించింది. అంటే దీని లీడర్స్ అందరూ కూడా రీసెంట్గా చనిపోయినటువంటి హసన్ నజరల్లా అండ్ అదర్ లీడర్స్ అందరూ కూడా ముస్లిమ్స్లో ఉన్న షియా కమ్యూనిటీ. ముస్లిమ్స్లో ఉన్న షియా కమ్యూనిటీకి లీడర్ ఎవరు వరల్డ్లో అంటే ఇరాన్ వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకనే ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది షియా గ్రూప్స్ని. షియా గ్రూప్స్ కొన్ని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, దాంట్లో హెజ్బుల్లా ఒకటి. ఒకవైపు హమాస్ దాడి చేస్తూ ఉంటే ఇంకొక వైపు హెజ్బుల్లా కూడా ముందుకొచ్చింది. ఇజ్రాయిల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయటమే హెజ్బుల్లా ప్రైమరీ ఎయిమ్ అనమాట. అందుకని అంటే గాజా స్ట్రిప్లో, వెస్ట్ బ్యాంక్లో పాలస్టీన్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనేది మేజర్ కాజ్. అంటే ముస్లిం వరల్డ్కి హెల్ప్ చేయాలనేది మేజర్ కాజ్ అయితే, సెకండ్ ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ ఇవన్నీ కూడా ఒక గ్రూపు, అండ్ ఇరాన్ అనేది యుఎస్ఏకి యాంటీ గ్రూపు. సో ఆటోమేటిక్గా ఇరాన్ ప్రాబల్యాన్ని దీంట్లో పెంచుకోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని ఇరాన్ పెంచి పోషించిందిగా చెప్పుకోవచ్చు హెజ్బుల్లాని. సో హెజ్బుల్లా అనేది సదరన్ లెబనాన్లో అండ్ సదరన్ సిరియాలో ఈ పార్ట్లో కేంద్రీకృతమైంది, ఎందుకంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ఈజీగా. అయితే రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ని మనం గమనిస్తే మొత్తానికి ఇజ్రాయెల్కి ఇటువైపు హమాస్తో ఫస్ట్ ఎస్కలేషన్స్ జరిగినాయి. 1 year నుంచి వార్ జరుగుతుంది. ఇప్పుడు హెజ్బుల్లాతో కూడా వార్ జరుగుతుంది. సో 1 monthలోనే హెజ్బుల్లా యొక్క టాప్ లీడర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసేసింది ఇజ్రాయెల్ అనేది. ఎందుకంటే ఇజ్రాయెల్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ కంట్రీ. దాంతోపాటుగా యుఎస్ఏ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉంది, వెస్ట్రన్ వరల్డ్ సపోర్ట్ మొత్తం కూడా ఇజ్రాయెల్కి ఉంది. అలాంటప్పుడు ఇజ్రాయెల్ని ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ని ఎదుర్కోవడం చాలా కష్టం. సో అది ఇక్కడ మేజర్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా లెబనాన్ యొక్క క్యాపిటల్ సిటీ బెయిరూట్లో హెజ్బుల్లా యొక్క కేంద్ర కార్యాలయం ఉందండి, మేజర్ హెడ్ క్వార్టర్ ఉంది. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయినటువంటి ఈ హెజ్బుల్లా కమాండర్స్ అందరూ కూడా ఎక్కడ దాక్కుంటూ ఉంటారు వీళ్ళు అంటే బంకర్స్లో దాక్కుంటారండి. అంటే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇట్లా ఈ బిల్డింగ్ కింద బంకర్స్ ఉంటాయి. అంటే నార్మల్ బాంబ్స్ పెనట్రేట్ అవ్వలేవు అనమాట వాటికి. సో అందుకని వీళ్ళు సేఫ్ పొజిషన్ కోసం బంకర్స్లో ఉంటారు, నార్మల్ బిల్డింగ్స్లో ఉండరు. ఫైటర్ జెట్స్తో నార్మల్ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయొచ్చు ఈజీగా, ఫైటర్ జెట్స్లో ఉన్న నార్మల్ మిసైల్స్ యూజ్ చేసి. కానీ బంకర్స్లో ఉన్నప్పుడు ఎర్త్లోకి పెనట్రేట్ అవ్వటం కానీ, కాంక్రీట్లోకి పెనట్రేట్ అవ్వటం కానీ కొన్ని అడ్వాన్స్డ్ మిసైల్స్ మాత్రమే అవి చేయగలుగుతాయి. ఆ అడ్వాన్స్డ్ మిసైల్సే బంకర్ బస్టర్ బాంబ్స్. ఇవి కొన్ని ఫ్యూ కంట్రీస్ మాత్రమే ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సేమ్ హసన్ నసరల్లా, ఎవరైతే హసన్ నసరల్లా ఉన్నారో కమాండరు,
హెజ్బుల్లా కమాండరు, ఇతన్ని ఎలిమినేట్ చేసేసింది ఇజ్రాయిల్. దేన్ని ఉపయోగించింది ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి అంటే F-35 జెట్స్ను ఉపయోగించింది అండ్ బంకర్ బస్టర్ బాంబ్స్ను ఉపయోగించింది. F-35 జెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. సో యుద్ధ విమానాలు అనమాట. సో ఫైటర్ జెట్స్ ఇవి F-35 అనేది. అండ్ వీటిలో బంకర్ బస్టర్ బాంబ్స్ను ఉపయోగించి ఎలిమినేట్ చేసింది. ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో బంకర్స్ ఎక్కడుంటాయి? బిల్డింగ్స్ కింద బంకర్స్ ఉంటాయి, లేదా నార్మల్గా కూడా ఎర్త్ లోపల బంకర్స్ ఉంటాయి. ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ అనేది USA గిఫ్ట్గా ఇచ్చింది ఇజ్రాయెల్కి. అండ్ ప్రజెంట్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కూడా USA, ఇజ్రాయెల్, టర్కీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ని. అసలు ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ హిస్టరీ చూస్తే బ్రిటిషర్స్ ప్రొడ్యూస్ చేశారు World War IIలో. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రొడ్యూస్ చేసే బంకర్ బస్టర్ బాంబ్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ బంకర్ బస్టర్ బాంబ్స్ అనమాట. వీటిని GBU-72 అనే పేరుతో పిలుస్తారు. 30 మీటర్లు భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళగలుగుతాయి ఇవి. కాంక్రీట్లో కూడా 6 మీటర్ల కాంక్రీట్ను కూడా చొచ్చుకొని లోపలికి వెళ్ళగలుగుతాయి అనమాట. నార్మల్ మిసైల్స్ వెళ్ళలేవు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? సో సపోజ్ హసన్ నస్రల్లా ఒక బిల్డింగ్ ఎక్కడ బెయిరూట్లో ఈ బెయిరూట్లో హెజ్బుల్లా కేంద్ర కార్యాలయం కదా, ఈ బెయిరూట్లో ఉంది. లెబనాన్ యొక్క రాజధానిది. దీంట్లో హెజ్బుల్లా మేజర్ హెడ్ క్వార్టర్ ఉంది. ఆ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్లో కింద బంకర్స్లో దాక్కొని వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. సో అంటే సింపుల్గా హెజ్బుల్లా ఆర్గనైజేషన్స్ గురించి వాళ్ళు పాపంలో ఉండుంటారు. సపోజ్ ఇప్పుడు F-35 జెట్స్ వచ్చినాయి అనుకోండి. F-35 జెట్ వచ్చి బంకర్ బస్టర్ బాంబ్స్ని రిలీజ్ చేసినప్పుడు, అంటే ఒక మిసైల్ రిలీజ్ చేస్తుంది, అంటే ఎయిర్లో నుంచి అండి, గ్రౌండ్ బేస్డ్ అటాక్ కాదు, ఎయిర్ క్రాఫ్ట్ నుంచే ఈ F-35 జెట్స్ నుంచి బంకర్ బస్టర్ బాంబ్స్ని రిలీజ్ చేస్తారు. ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి ఏం చేస్తుందంటే, సపోజ్ ఇది అనుకోండి, ఇది కాంక్రీట్ అనుకోండి, లేదా ఇది అండర్ గ్రౌండ్ లోపల ఉందనుకోండి, కాంక్రీట్ ఆర్ బిల్డింగ్ కాంక్రీట్ కానీ లేదా ఎర్త్ కానీ, ఇది ముందు దాన్ని ఢీకొంటుంది బంకర్ బస్టర్ బాంబ్ అనేది. ఢీకొన్నప్పుడు పెనట్రేట్ అయిపోతుంది అనమాట, పెనట్రేట్ అయిపోయి లోపలికి పోయి పేలుతుంది. అప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. ఇది ఒక టైప్. ఇంకొక టైప్ బంకర్ బస్టర్ బాంబ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టైప్ ఏమో డైరెక్ట్గా బంకర్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయి పేలిపోతుంది మొత్తం, అప్పుడు బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. రెండో రకం బంకర్ బస్టర్ బాంబ్స్ ఏంటంటే, ముందు ఇక్కడ టచ్ అవుతుంది, టచ్ అవ్వగానే ఇక్కడ పేలుతుంది, పేలినప్పుడు హోల్ పడుతుంది, ఆ హోల్లోకి బంకర్ బస్టర్ బాంబ్ వెళ్ళిపోతుంది ఇంకా సునాయాసంగా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ పేలుతుంది. ఇలా 2 రకాలు బంకర్ బస్టర్ బాంబ్స్ ఉంటాయి. మొత్తం మీద ఇజ్రాయిల్ హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, అంటే వాళ్ళ దృష్టిలో ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా క్లాసిఫై చేశారు. USA కూడా హెజ్బుల్లాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా క్లాసిఫై చేసింది. హెజ్బుల్లా టాప్ కమాండర్స్ అయినటువంటి హసన్ నజరల్లాని కానీ, తర్వాత ఇబ్రహీం మహమ్మద్ కబ్సీని కానీ, తర్వాత ఇబ్రహీం అఖిల్ కానీ, ఫౌద్ షుకర్ కానీ, తర్వాత అలీ కర్కిన్ కానీ, వీళ్ళందరినీ కూడా మేజర్ కమాండర్స్ అందరినీ కూడా 1 మంత్లో వీళ్ళందరినీ కూడా చంపివేసింది. వీటన్నిటికీ కారణం వీళ్ళందరూ కూడా మేజర్గా బంకర్స్లోనే ఉంటారు. వీళ్ళ ఐడియాలజీని ఇస్తూ ఉంటారు మేజర్గా. సో ఫోర్సెస్ని లెడ్ చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళందరూ కూడా బంకర్స్లోనే ఎక్కువగా దాక్కొని ఉండేవాళ్ళు. ఈ బంకర్స్లో దాక్కున్న వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి F-35 జెట్స్ ద్వారా ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబ్సే కారణం. ఇవి USA గిఫ్ట్గా ఇచ్చింది ఇజ్రాయిల్కి. మొత్తం మీద ఇజ్రాయిల్ టెక్నాలజీ కానీ, ఇజ్రాయిల్ దగ్గర ఉన్న ఆర్సనల్ కానీ, అండ్ USA గిఫ్ట్గా ఇచ్చిన ఆర్సనల్ కానీ, ఇవన్నీ కూడా టాప్ కమాండర్స్ని ఎలిమినేట్ చేయడానికి కారణమైనవి అని చెప్పుకోవచ్చు. సో ఇలా బంకర్ బస్టర్ బాంబ్స్ని ఇజ్రాయిల్ హెజ్బుల్లా మీద వాడింది. ఇంతకుముందు గాజా స్ట్రిప్ మీద కూడా ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ని వాడింది. అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో వాడుతూ వస్తుంది ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ని, బంకర్స్లో దాచుకున్నటువంటి టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేయడానికి. అయితే వీటికి భయపడి ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అజ్ఞాతంలో కంటే సుప్రీం లీడర్ కూడా కొన్ని ప్రికాషనరీ సీక్రెట్ మెజర్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయానికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హెజ్బుల్లా టాప్ కమాండర్ని, హెజ్బుల్లానే ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అన్నింటిలో కూడా టాప్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. అలాంటి టాప్ ఆర్గనైజేషన్నే
సో ఎలిమినేట్ చేసినటువంటి ఇజ్రాయెల్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇప్పుడు. హూతీస్ వీళ్ళు ఏమన్లో ఉంటారు, అండ్ వీళ్ళు కూడా ఇంకొక అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా క్లాసిఫై చేసింది ఇజ్రాయెల్. అండ్ హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్ వీళ్ళు గాజా స్ట్రిప్లో ఉంటారు. సో ఈ 3 ఆర్గనైజేషన్ని ఎలిమినేట్ చేయడమే ఇజ్రాయెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా హెజ్బుల్లాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. అండ్ ఫర్దర్గా హూతీస్ మీద యాజ్ వెల్ యాజ్ హమాస్ మీద ఇంకా దాడులు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అండ్ బంకర్ బస్టర్ బాంబ్స్ గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.